హాయ్ అండి, అందరికి నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్దారులకు ఒక మంచి ముఖ్యమైన ప్రకటన అయితే రావడం జరిగిందనమాట. దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అది ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి. ముందు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి. చాలా మంది అయితే వీడియో చూస్తున్నారని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. తోటి మిత్రులందరికీ, బంధుమిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్లయితే ఈ నెల 28న పెండింగ్ సమస్యలను పరిష్కరించాలి. టీఎన్జీఓ కార్య రాష్ట్ర వర్గ సమావేశం తీర్మానం. రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించిన 28 సమస్యలు వెంటనే పరిష్కరించాలని టీఎన్జీఓ తీర్మానించిందనమాట. టీఎన్జీఓ కేంద్ర సంఘం కార్యాలయంలో కార్యవర్గ సమావేశం బుధవారం నిర్వహించారు. 5 డిఏలను మంజూరు చేయాలని, రెండవ పిఆర్సీ నివేదికను అమలు చేయాలని, మూడవది ఆరోగ్య పథకాన్ని అమల్లోకి తీసుకురావాలని, అంటే ఈహెచ్ఎస్ని అమలు తీసుకురావాలని, ఈ నెలలో అన్ని విభాగాల్లో డిబిసిలను నిర్వహించి అర్హుల పదోన్నతులు కల్పించాలని, ఏపీలోను పనిచేస్తున్న 50 మంది ఉద్యోగులను రాష్ట్రానికి రప్పించాలని తదితర తీర్మానాలు ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగిందనమాట. అయితే సమావేశంలో సంఘం చైర్మన్ మారం జగదీశ్వరరావు వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగిందనమాట. దీనిపైన చర్చ కూడా తీసుకోవడం జరిగిందనమాట. ఇది మన సీఎం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందనమాట. త్వరలోనే మనకు సమస్యలపై అన్ని సానుకూలంగా స్పందిస్తారని మనకు అయితే హామీ ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు అప్డేట్ అండి. వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్